ఆమె తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడు ఉంటుంది, భార్యగా బాగోగులు చూస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత. దీనికి అర్థం, స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ అది సూక్తిగా మాత్రమే మిగిలిపోయింది. దేవతలుగా కొలవలసిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితిలో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలు తామే తీర్చుకోగలిగే, నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏమిటో ప్రపంచానికి చెబుతున్నారు. నేటికి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో. ఇందులో భారతీయ మహిళలు తమకంటూ గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాల్ని సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే మహిళలకి ఆదర్శం. వివక్ష, అసమానతలు లాంటివి వెనక్కి లాగుతున్నా తమ జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ అగ్రతాంబూలం అందుకుంటున్నారు. సమాజ సేవలో మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాల్లోనూ ఇందిరాగాంధీ లాంటి వారు ఉన్నత పదవులు అధిష్ఠించారు. సినిమా రంగాల్లోనూ సావిత్రమ్మ, విజయ్ నిర్మల గారు లాంటి వారు ఎందరో పేరు ప్రఖ్యాతలు గణించారు. నావికాదళంలోనూ, యుద్ధ విమానాలు నడపడంలోనూ, అంతరిక్ష పరిశోధనలు